ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయంలో ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి మనం చదువుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడో ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన మంచి సమయానికి కృతజ్ఞతలు. మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని, మా జీవము మా సర్వమై ఉన్న క్రీస్తు ప్రభు వారిని, మా విమోచన మా నీతి అయి ఉన్న క్రీస్తు ప్రభు వారిని మాకు నేర్పిస్తున్నందుకే స్తోత్రాలు. ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానమే ఎప్పటి జీవము రాబో జీవం విషయంలో సమస్తాన్ని మేము పొందుకోవటానికి మూలం కనుక మా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. క్రీస్తును గూర్చిన ప్రత్యక్షతను మాకు దయచేయండి. మీ ఆత్మ ద్వారా వాక్శక్తినిచ్చి నడిపించండి. యేసు ప్రభు వారి పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17, 19 ఈ వచనాల్లో అబ్రహాం యొక్క విశ్వాస క్రియ గురించి వ్రాయబడింది. ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటమేమో అది విశ్వాసం ఉంచుట, ఆ విశ్వాసంతో కొనసాగుట ఏమో అది విశ్వాస జీవితం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట అది ప్రారంభం. అది క్రైస్తవ దైవభక్తికి ప్రారంభం. విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యాం. ఇప్పుడు నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించడం అనేది జీవితం. విశ్వాసం ఉంచిన తర్వాత విశ్వాస మూలంగా జీవించడం అనే దాంట్లో విశ్వాస క్రియలు చేస్తాం. అలాగా అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాస మూలంగా నీతిగా తీర్చబడుతున్నాడు. విశ్వాస మూలంగా నీతిమంతుడైన వ్యక్తి విశ్వాస మూలంగా జీవించడం ద్వారా సత్క్రియలు చేయగలుగుతాడు, నీతి క్రియలు చేయగలుగుతాడు. అదనమాట. ఎందుకు అనంటే, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం వారు ఆత్మచేత ముద్రించబడుతున్నారు. ఆ ఆత్మ ద్వారా వారిలో ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆయన మనకు అనుగ్రహించబడిన తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మనలో కుమ్మరించెను. ఇలా పట్టుకోండి. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడుతున్నాడు. అంటే వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి యోగ్యమైన స్థలాలు అయ్యారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వారిలోకి నివసించడానికి వస్తున్నాడు. ఆయనతో పాటు దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది.
జాగ్రత్తగా ఇలా అనుకుంటే, విశ్వసించిన వారందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు దేవుని ప్రేమ మనలోనికి కుమ్మరించబడింది. ఈ కుమ్మరించబడిన ప్రేమ ఎప్పుడు ప్రవహిస్తుంది అని అంటే, మనలోనికి వచ్చిన ఆత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడు ఈ ప్రేమ ప్రవహిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మీరు 16 నుంచి మీరు చదివితే కిందకి అలా వస్తే 18వ వచనంలో ఇలా రాశాడు, నేను వారిలో నివసించి సంచరింతును అని అన్నాడు. నేను వారిలో నివసించి నేను వారిలో సంచరిస్తాను. ఒకటి నివసించుట, రెండోది సంచరించుట. వీటిని ఏమన్నాడు 7వ అధ్యాయంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక అని అన్నాడు. ఏ వాగ్దానాలు? ఆయన మనలో నివసిస్తారనే వాగ్దానం, సంచరిస్తారనే వాగ్దానం. మనలో ఎప్పుడు నివసిస్తున్నాడు? ఎప్పుడైతే సువార్తను నమ్మామో, ఎప్పుడైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. ఇక ఎప్పటికీ నివసిస్తాడు. యోహాను 14:16 ప్రకారం యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారిలో పరిశుద్ధాత్ముడు సదాకాలం నివసిస్తాడు. అందులో డౌట్ ఏమీ లేదు. ఆయన నివసిస్తూ మాత్రమే కాదు, రెండో వాగ్దానం సంచరించాల. ఆయన మనం ఈ లోకంలో జీవిస్తున్నంతకాలం ఆయన మనతో నివసిస్తాడు కాబట్టి, విమోచన దినం వరకు ఆయనలో మనం ముద్రించబడ్డాం కాబట్టి ఆయన మనలో సంచరించాలి. ఆయన ఎప్పుడైతే సంచరిస్తాడో, ఆయన సంచరించుటానంటే ఏంటంటే ఆయన మనకి బోధిస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. ఆయన బోధిస్తే మనం ఆ బోధన పట్టుకుంటే, ఆత్మ మనకు బోధిస్తున్న బోధన మనం పట్టుకుంటే ఆయన మనలో సంచరిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చింది ఎందుకు? విశ్వాస విషయంలో మనం జీవింపజేయటానికి. మనకి విశ్వాస సంబంధమైన జీవం ఉంది కదా. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా విశ్వాస మూలంగా జీవించుట అనే జీవితం ఉంది. యేసుప్రభుని విశ్వసించారు, నీతిమంతులయ్యారు. సో ఇప్పుడు నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించడని జీవన విధానం ఉంది. ఈ జీవిత విధానంలో జీవిస్తున్న దినాలన్నింటిలో మనల్ని నడిపించడానికి మన సహకారి, మన క్షేమాన్ని కోరువాడు మన ప్రభు, ఆత్మ ప్రభు మనలో ఉన్నాడు. ఆయన జీవింపజేయడానికి ఏమిస్తాడంటే ఆయన మాటలు ఇస్తాడు, ప్రభువుని గురించిన సంగతులు ఇస్తాడు. చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయం. ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలం నిష్ప్రయోజనమని యోహాను 6:63లో చెప్పాడు. ఇప్పుడు 6:63లో ఆత్మయే జీవింపచేయును, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్పి అన్నప్పుడు నీతిమంతుడు జీవించటానికి వెంటనే ఆత్మను అనుగ్రహించాడు విశ్వసించిన వారందరికీ. ఎందుకంటే ఆత్మ జీవింపజేసేది కాబట్టి, జీవింపజేసేవాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. ఇప్పుడు 14వ అధ్యాయం మీరు చదవండి, 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటగా ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అని అన్నాడు. మన దగ్గర ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన పరిశుద్ధాత్ముడు. ఎందుకు? 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును అని అన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఎందుకున్నాడు? సమస్తం మనకు బోధించడానికి, ఆయన మనతో ఉన్నాడు. ఎవరి గురించి బోధిస్తాడో చదవండి ఇక్కడే. 26వ వచనం, 15వ అధ్యాయం యోహాను సువార్త 26. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు
ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. చూసారా, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నది. ఎందుకంటే మనం ఎవరి యందు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డామో ఆయనను గూర్చి మనం నేర్చుకోవటానికి ఆయన మనలో ఉన్నాడు. అంటే మన విమోచకుడు, మన రక్షకుడు, మన నీతి అయ్యున్న యేసుక్రీస్తును మనం నేర్చుకోవటానికి, ఆయన మనకి నేర్పించడానికి, మన నీతి అయిన యేసు ప్రభువుని, మన విమోచకుడైన యేసు ప్రభువుని, మన జీవము మన సర్వమై ఉన్న యేసు ప్రభువుని, కొలసి 3:4, 3:11 ప్రకారం మన జీవము మన సర్వమైన యేసు ప్రభువుని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:37 ప్రకారం మన నీతి, మన పరిశుద్ధత, మన విమోచన అయ్యున్న యేసు ప్రభువుని, మనం నేర్చుకోవాల్సిన జ్ఞానమై ఉన్న యేసు ప్రభువుని ఆయన మనకు నేర్పించడానికి మనలో ఉన్నాడు. మన నీతిగా తీర్చిన వాడు విశ్వాసమును బట్టి ఆయన ఇట్టివాడు నేర్చుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయన నేర్పిస్తాడు, ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఆయన గూర్చిన సాక్ష్యం మనం వింటే మనం ఏమవుతాం? ఆయన గూర్చి సాక్ష్యం ఏంటి? 16:11 నేను తండ్రి వద్దకు వెళ్ళట వల్ల మీరేక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఒప్పిస్తానన్నాడు. నమ్మిన వారందరికీ పరిశుద్ధాత్ముడు నమ్మిన వారందరూ ఎందుకున్నాడంటే వారిని నీతిని గూర్చి ఒప్పింపజేయటానికి, మీరు నీతిమంతులయ్యా అని చెప్పడానికి. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు విశ్వసించిన వారందరిని ఒప్పించేది ఏంటి? నీతిమంతులను ఒప్పిస్తాడు. యోహాను 16:11 ప్రకారం, రోమా 8:16 ప్రకారం కుమారులను ఒప్పిస్తాడు. విశ్వాసమును బట్టి నీతిమంతులు, విశ్వాసమును బట్టి కుమారులు. రోమా 5:1 చెప్పాడు విశ్వాసం మూలంగా నీతిమంతులు. గలతీ 3:26 చెప్పాడు విశ్వాసం మూలంగా కుమారులు. ఎప్పుడు ఈ రెండు సంగతులు ఎల్లప్పుడూ ఒప్పించేది ఇదే. ఎల్లప్పుడూ మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనకు చెప్పేది ఏంటంటే మనం నీతిమంతులమని, మనం దేవుని కుమారులమని చెప్తాడు. సో కుమారులం కాబట్టి మనం విశ్వాస మూలంగా జీవించే జీవితంలో కొనసాగాలి. ఆ జీవితంలో నడిపించే పని కూడా ఎవరిది? ఆయనదే. మన జీవమైన క్రీస్తును మనకు బోధిస్తాడు. ఎందుకంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు గలతీ 2:20 ప్రకారం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తాడు. క్రీస్తే నా యందు జీవిస్తుంటే మనలో జీవించేది క్రీస్తే అయితే మనం వినాల్సింది క్రీస్తే. మన జీవం క్రీస్తే అయితే మనం వినాల్సింది క్రీస్తే. మనం వినాల్సింది మన జీవమే. అందుకని ఎవరు మన జీవమో ఆయన్నే మనకు వినిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. సో కాబట్టి ఆత్మ మనకు ఆయన గురించి నేర్పిస్తాడు. మాత్రమే కాదు, 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వీటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. చూసారా, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు జరగబోయే సంగతులు, మన భవిష్యత్తు, క్రీస్తులో మన భవిష్యత్తు, యేసుక్రీస్తునందు దేవునిలో మన భవిష్యత్తు ఎలా ఉంది, ఎంత రమ్యంగా ఉంది, ఎంత శ్రేష్టంగా ఉంది, అసలు మనం ఎంత గొప్పవారం, మనం ఏమేమి కలిగి ఉన్నాం, యేసు ప్రభువును బట్టి దేవుని ద్వారా మనకు ఏమేమి ఉన్నాయి, వీటన్నిటిని గురించి ఆయన మనకు బోధిస్తాడు. సంభవింపబో సంగతులు కూడా మనం తెలుసుకుంటాం ఆత్మ ద్వారా. అంటే ఆత్మ మనకు ఉన్నాడనంటే మీరు ఇలాగ ఆలోచించేయండి, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే ఆయన దేవుడు మనలో జీవిస్తున్నాడంటే మన జీవం దైవమైతే, క్రీస్తే మన జీవమైతే, క్రీస్తు ఆత్మ మనల్ని నడిపిస్తుంటే అసలు ఆయన ఎవరు చెప్పండి? వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఉండే దేవుడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 6వ వచనంలో 4వ వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు. సో ఆయన మనలో నివసిస్తే ఆయనే మన జీవం అయితే వర్తమాన భూత భవిష్యత్ కాలాల గురించి మన భయం ఎందుకు? భవిష్యత్తు గురించి మన భయం ఎందుకు అంటున్నాను. అసలు వర్తమానం ప్రస్తుతం గురించి భయం ఎందుకు? భవిష్యత్తు గురించి భయం ఎందుకు?
ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరుగుదుడు, నీ ముందున్న పరిస్థితులు ఏంటో ఎరుగుదుడు. వాటన్నిటిని ఆయన ఏం చేస్తాడు? చక్కగా చేస్తాడు, సరళం చేస్తాడు. నీ ముందు ఏదో అయిపోద్దేమో, ముందు దినాల్లో ఏదో ఇబ్బందుల్లో పడిపోతామేమో అనుకోవాల్సిన పని లేదు. వింటున్న మీరు ఎలా ఉన్నా ఇప్పుడు నాకు సందేశం వచ్చింది. వాస్తవానికి నేను కూడా ఉండిలో ఒక మందిర పని ప్రారంభిస్తున్నాను. వాటి విషయంలో ఎక్కువగా బయట డబ్బులు కొంచెం తెచ్చాం. సో ఎక్కువగా ఈ పనిలో పెట్టేస్తే ఆర్థిక విషయాల్లో ఇబ్బంది అయిపోతుందేమో అని ఆ పన్ను కొద్ది రోజులు ఆపాను. కానీ ఇప్పుడు ఈ కొద్ది రోజుల నుంచి నేను ఆ విషయంలో సతమతం అవుతుంటే ఇప్పుడు నాకు వర్తమానం నాకు వచ్చింది. ఇప్పుడే మీకు ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, నాకు వచ్చింది. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు మనలో ఉండి మన జీవింపు చేస్తున్నాడని అంటే ఆయన భవిష్యత్ కాలాల్లో, ప్రస్తుత దినాల్లో, భవిష్యత్ దినాలు కూడా ఎరిగిన వాడు. ఈ అన్ని దినాల్లో సంభవింపబోయే ప్రతిదీ, సంభవింపబోయేదంటే అసలు క్రీస్తు ద్వారా మనకు సంభవింపబోయే మేలే కానీ కీడు కాదు, సమస్తము మేలు కొరకు అన్నాడు కదా రోమా 8:28లో. సో ఆయన ద్వారా మనకు సంభవింపబోయే మేలులు తెలియజేస్తాడు. అసలు భవిష్యత్ దినాల్లో మనం ఏమైతే ప్రమాదాలు, భయాలు మనల్ని చుట్టుకుంటాయని అనుకుంటున్నామో, ఆ ఆర్థికమైన భయాలు, వాటన్నిటి విషయంలో, ఆరోగ్యకరమైన భయాలు, ఆరోగ్య విషయమైన భయాలు, వీటన్నిటిని భవిష్యత్తు తిరిగిన దేవుడు కదా సరళం చేసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనలో ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడు, జీవిస్తున్నది ఆయనే. ఆయన జీవిస్తే ఈ వర్తమానము బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. అసలు గతంలో మనం ఏమి నష్టపోయామో వాటిని కూడా తిరిగి తీసుకొస్తాడు. ఇప్పుడు ఈ వర్తమానం నాకు వచ్చి నాకు చాలా ధైర్యం వచ్చింది. సో అందుకనే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఆయన సంభవింపబో సంగతులు మనకు తెలియజేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని నమ్ముకున్న పిల్లలు సంభవింపబో సంగతులు తెలుసుకుంటారు. దేవుడు ఏం మాట్లాడాడు చెప్పండి? జలప్రలయం రాబోతుంది అని అన్నాడంటే అది సంభవింపబో సంగతే. నీ సంతానం తమది కాని దేశంలో పరవాసులు అవుతారు, వారు వీరిని ఇబ్బంది పెడతారు, ఆ తర్వాత నేను విడిపిస్తానని చెప్పాడు. సంభవింపబో సంగతులు మాట్లాడాడు వారందరితోటి. ఇప్పుడు మనం అంతకంటే శ్రేష్టమైన దినాల్లో ఉన్నాం. వారితో మాట్లాడిన వాడు బయటుండి మాట్లాడాడు, ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. మన లోపల నుంచి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మన లోపల ఉన్నాడు. సిలువకు ముందున్న భక్తుల్లో పరిశుద్ధాత్ముడు వారి లోపల లేడు, వారు బయట నుంచి మాట్లాడాడు. బయట నుంచి మాట్లాడితేనే అంత ఎఫెక్టివ్గా వాళ్ళు జీవించగలిగితే, అంత ఎఫెక్టివ్ కార్యాలు జరిగితే, ఇప్పుడు ఆత్మ మన లోపలుండి మనతో మాట్లాడితే ఇంకెంత గంభీరమైన కార్యాలు చేయగలడు, ఇంకెంత ఘనమైన కార్యాలు చేయగలడు. మీరు ఆలోచన చేస్తారా? అంటే పరిశుద్ధాత్ముడు నేను వారిలో నివసించి సంచరింతును. నివసిస్తున్నాడు విశ్వసించిన వారందరిలో, కానీ సంచరించేది కొద్దిమందిలో, ఎవరిలో? ఆత్మ నాలో ఉన్నది. ప్రస్తుతము భవిష్యత్తు విషయంలోనూ నేను భయపడకుండా జీవించడానికి, నాకు వర్తమానం ఇవ్వటానికే. నా జీవితంలో ఆయన నా కొరకు ఏమేమి సంభవాలు జరిగించబోతున్నాడు, నా మేలు కొరకు, నా ప్రయోజనం కొరకు, నా సంఘ క్షేమం కొరకు, నా కుటుంబ క్షేమం కొరకు, నా ఆత్మీయ క్షేమం కొరకు, నా బిడ్డల క్షేమం కొరకు, నా ఆరోగ్య క్షేమం కొరకు, నా పరిచర్య క్షేమం కొరకు ఏమేమి చేయబోతున్నాడో అవన్నీ ఆ సంభవింపబో సంగతుల నుంచి మనం మిస్ అవ్వకూడదని మనల్ని హెచ్చరిస్తాడు కూడా, తెలుసా? ఒక్కోసారి హెచ్చరిస్తాడు, ఒక్కోసారి శిక్షిస్తాడు, ఒక్కోసారి గద్దిస్తాడు. ఎందుకు? నీ ముందు చాలా సంగతులైన సంభవింపబో సంగతులను సిద్ధం చేశాడు. నీకు సంభవింపబో మేలులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అవి నువ్వు మిస్ అయిపోతావేమో అని, అవి మిస్ అవ్వకుండా ఒక్కొక్కసారి నువ్వు తప్పిపోతుంటే, ఆత్మ సంచారంలో నుంచి లేదా ఆత్మ నడిపింపులో నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను ఒక్కోసారి అవసరాన్ని బట్టి గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నిన్ను శిక్ష చేస్తాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు, నీ తప్పుదిద్దటానికి మాట్లాడతాడు. అది నీకు కష్టం అనిపించినా అప్పుడు మీరు ఏం ఒప్పుకో, ప్రభువా సంభవింపబో సంగతులు నాకు నువ్వు నేను ఆ సంభవింపబో శ్రేష్టమైన సంగతులలో, ఆ పరలోకపు కార్యాలలో
నేను పాలు పంపులు పొందడం కొరకు నన్ను సెట్ చేస్తున్నావు, నువ్వు నన్ను ఎంత ప్రేమించావని మనం దాన్ని తీసుకోవాలా. మనం దాన్ని అలా తీసుకోవాలా. దాన్ని కొంతమంది ఇలా మార్చేస్తారు, నేనంటే ఇష్టం లేదేమో దేవుడికి. కాదు, నిన్ను బాగా ఇష్టపడతాడు కాబట్టి సంభవింపబో సంగతుల్లోంచి నువ్వు తప్పిపోకుండానట్లు, సంభవింపబో మేలులో నుంచి, సంభవింపబో ఆయన కార్యాలలోంచి, ఆయన మార్గాల్లో నుంచి తొలగిపోకుండా నేను హెచ్చరిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు చూడండి. వారు నా మాట వినలేదు, నా స్వరం వినలేదు కాబట్టి నా మార్గాల్లోంచి తప్పిపోయారు, వారి ఆలోచనలో కూడా తప్పిపోయారు, దెబ్బతినేసారు. సో కనుక ప్రియులారా, ఆలోచన చేస్తే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. అందుకనే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనలో నివసిస్తున్నవాడు మనలో సంచరించాలనుకుంటున్నాడు. ఆయన సంచరిస్తే కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలలోంచి మనం తప్పిపోకూడదు. ఆత్మ సంచారం ద్వారా, ఆత్మ నడిపింపు ద్వారా కలిగే కార్యాల్లోంచి మనం తప్పిపోకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకనే విశ్వాస మూలంగా జీవించడానికి జీవితంలో మనం ఏం చేయగలమంటే సత్క్రియలు చేయగలం. ఇప్పుడు మనం చదువుకున్న హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం, ఈ 3 వచనాల్లో 17, 19 మొత్తం కలిసే ఉన్నాయి. ఈ 3 వచనాల్లో అబ్రహామును దేవుడు నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును అప్పగించానన్నాడు. కానీ అప్పటికే అబ్రహాముకి ఇష్మాయేల్ ఉన్నాడు, హాగర్ ద్వారా పుట్టిన ఇష్మాయేల్. కానీ అబ్రహాము ఇష్మాయేల్ని ఎందుకు ఇవ్వలే చెప్పండి. 21వ అధ్యాయంలో ఇష్మాయేలు ఇస్సాకును హింసించడం ప్రారంభించాడు. సో అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? హాగర్ను దాని కుమారుణ్ణి, అనగా దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టు, దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడితో వారసుడుగా ఉండనేరడు అని చెప్తూ ఈ సంగతులు గలతీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా స్పష్టంగా రాశాడు. ఏ సంగతులు? ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయంలో 12వ వచనంలో ఉన్న సంగతులు. వెళ్ళగొట్టాడు. సో ఎందుకు వెళ్ళగొట్టమన్నాడు అంటే, హాగరు అనే ఆవిడ అబ్రహాముకు నిబంధన భార్య కాదు. తను తెచ్చుకున్నాడు ఐగుప్తు నుంచి. అది దైవ క్రమం కాదు. శారా నిబంధన భార్య, తనకి ఇవ్వబడిన భార్య. దేవుడు వాగ్దానం చేసింది ఎవరికంటే అబ్రహాంకిని, తన నిబంధన భార్య అని, లేదా తనకు దేవుడిచ్చిన భార్య శారాకి. సో దేవుడు వైవాహిక జీవితాన్ని కూడా ఆయన ఎంత శ్రేష్టంగా ఎంచుతున్నాడో చూడండి. ఒక్కొక్కసారి అక్రమంగా మనం తెచ్చుకున్న వాటిలో కూడా న్యాయాన్ని వెతుకుతాం. దేవుడు అక్కడ కొంచెం కఠినంగా ఉంటే మనకు అది నచ్చదు, కానీ అది దేవుని గొప్పతనం. దేవుడు ఆయన ఎంత గౌరవిస్తున్నాడు. నేను ప్రామిస్ చేసింది నీకు సారాకే, మీ లీగల్ బాండ్కే, ఇల్లీగల్ బాండ్కి కాదు. సో అలాగని వారిని వెళ్ళగొట్టమన్న దేవుడు, వారిని నేను పోషిస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, వారిని వెళ్ళగొట్టు, నేను నీకుతో చెప్పిన వాగ్దానాలు నెరవేరాలంటే నీ అక్రమ జీవితం నీతో ఉండకూడదు అని చెప్పాడు. ఆయన మన జీవితాల్లో ఆయన వాగ్దానాలు నెరవేర్చి, ఆయన వాగ్దానాలు గుండా మనల్ని నడిపించాలంటే, సంభవింపబో సంగతులు గుండా మనం నడవాలంటే ఖచ్చితంగా అక్రమానికి మనకు దూరంగా ఉండాలంటే, అక్రమానికి మనం దూరంగా ఉండాలంటే ఆత్మ మనతో చెప్తున్న సంగతులు మనం వినాలా. ఆత్మ నడిపింపులో మనం ఉండాలి. ఆత్మ ద్వారా మనలో కృమ్మరించబడిన ప్రేమను మనం తెలుసుకుంటుండాలి. ఆత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రేమ మనం ఆత్మను అనుసరిస్తున్నప్పుడు మనలో అది పొంగుతుంది. అది పొంగితే దైవిక ప్రేమలో మనం నడుచుకుంటాం. దైవిక ప్రేమలో నడుచుకుంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుట అని రోమపత్రిక
14వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుతాం. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటే అని అన్నాడు. చూసారా, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నది ఎందుకంటే పొరుగువానికి కీడు చేయని జీవితం మనల్ని జీవింపజేయటానికి, పొరుగువారి క్షేమం కొరకు మనల్ని జీవింపజేయటానికి, పొరుగువారి అభివృద్ధి కొరకు మనల్ని జీవించేయటానికి. దేవుని పిల్లలు ఎక్కడుంటారో అక్కడ వారు విశ్వాస మూలంగా జీవిస్తే వారు ప్రేమలో అభివృద్ధి చెందుతారు. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ, దైవిక ప్రేమ, ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తులు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం ప్రకారం వాటిని నేర్చుకుంటున్నప్పుడు ప్రేమలో వృద్ధి చెందుతారు. ప్రేమలో వృద్ధి చెందితే పొరుగువానికి కీడు చేయాలనే ఉద్దేశమే రాదు. అసలు పొరుగువాని ఆ అభివృద్ధే వారవుతారు. యేసేపు ప్రభువుతోటి ఉన్నాడు కాబట్టి, ప్రభు ప్రేమ నేర్చుకున్నాడు కాబట్టి ఐగుప్తుకి ప్రపంచానికి ఆనాడు క్షేమమయ్యాడు. అందుకనే మనమే అనేకుల అభివృద్ధికి మూలమవుతాం. యేసేపు పోతీఫర్ ఇంటికి క్షేమమయ్యాడు. మనము గనక దేవుని ప్రేమలో సహవాసంలో మనం సాగిపోతుంటే మనమే అనేకులకి అభివృద్ధికి మూలమవుతాం. గనుక ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కాబట్టి ప్రేమలో మనం ఎదుగుతామన్నమాట. ఆత్మ నడిపింపులో ప్రేమ అనే ఫలాన్ని ఫలిస్తాం, ఆత్మ ఫలాన్ని. ఆ ఫలమే అన్ని ఫలాలకు మూలం అన్నమాట. ప్రేమిస్తే పొరుగువానికి ద్రోహం చేయలేం, ప్రేమిస్తే పొరుగువారి భార్యను ఆశించలేం, ప్రేమిస్తే పొరుగువారిది ఏది ఆశించలేం, ప్రేమిస్తే పొరుగువాడు అభివృద్ధి చెందితే మనం ఓరవలేని తనంగా ఉండం. ఇవన్నీ ఈనాడు హత్యలు, మారణకాండాలు ఇవన్నీ జరుగుతున్నాయి మతాల పేరిట రకరకాలుగా అని అంటే కారణం ఏంటి? ఓరవలేని తనం, మత్సరం. ఇది ఎందుకు వస్తుంది? పొరుగువాని అభివృద్ధి, పొరుగువాని క్షేమం చూసి సహించలేని దాంట్లోంచి వస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? మేము గొప్ప భక్తులు అన్న దాంట్లోంచి వస్తున్నాయి, మతంలోంచి వస్తున్నాయి. మతంలో కూడా ఏం లేదు, ఏదో ఒక మతం పేరు పెట్టుకుంటున్నారు. అది క్రైస్తవ మతం అవ్వండి, ఇంకో మతం అండి, ఏదో మతంలో ఉంటే అతడు ప్రేమలో వర్ధిల్లలేడు, దైవిక ప్రేమలో వర్ధిల్లలేడు. కాబట్టి పొరుగు వారిని వారవలేడు. సో అందుకని మతం అంటే దైవం అని చెప్పి దైవ లక్షణాలు పొరుగువాడిని వారవలేని లక్షణాల, దైవ లక్షణాలు ఆడు మనోడు కాదు, ఈడు మనోడు కాదు అనే లక్షణాల. మరి బైబిల్లో అలా లేదు, విశ్వాసములు అలా లేదు. విశ్వాస మూలంగా జీవించడం ద్వారా ఆత్మ మనలో సంచరిస్తే దైవిక ప్రేమలో మనం ఫలిస్తాం. ఆ దైవిక ప్రేమలో మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుడు అట్టి విధానంలోకి మనందరినీ నడిపించును గాక. ఆత్మ మనకి ఇస్తున్న సందేశం మనం వింటే ప్రేమలో వర్ధిల్లుతాం. ప్రేమలో వర్ధిల్లితే పొరుగువాని మేలు మనం కోరతాం. దేవుడు అట్టు కృప మనకు దయచేయను గాక. ఈ సంగతులు గ్రహింపులో మీ అందరికీ గాక. 1-2 సార్లు వినండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు. అబ్రహాం జీవితంలో నుంచి మీరు మాకు ఇస్తున్న సందేశాన్ని బట్టి కృతజ్ఞతలు. సందేశాన్ని విని సందేశాన్ని బట్టి జీవించడానికి మీ కృపను కుర్మరించమని, మీ కార్యములు జరిగించమని, మహిమయు ఘనతయు ప్రభావాలు పొందమని, ప్రియులందరికీ జ్ఞానము ప్రత్యక్షత గల మనసు దయచేయమని, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమనే మనసు ఇమ్మని, వారిని వారి కుటుంబాల వారికి అరికిన సమస్తాన్ని దీవించమని, సత్యాన్ని గ్రహించడం ద్వారా సమస్తాన్ని